ఫ్రెండ్స్ నమస్తే, మీ వీరేష్ బుజ్జి, మీ హనుమాపురం కుర్రాళ్ళని. వెల్కమ్ అండి, వెల్కమ్ టు మై వీరేష్ బుజ్జి హనుమాపురం ఛానల్లోకి వెల్కమ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న నేను ఒక వీడియో పెట్టాను. చేనుకి నీళ్లు కట్టాలంటే కాలువలు చేసుకోవాలి. కాలువలు చేసుకున్న తర్వాత నేను దానికి నీళ్ళు ఎలా కట్టాలి తర్వాత చూపించలేదు. కానీ నేను నీళ్లు కట్టానండి. నీళ్లు కట్టిన తర్వాత ఆ రోజు మీకు ఏం చెప్పానంటే, డ్యామ్ ఉన్న చోట మొలకలు మొలిచినాయి, కానీ డ్యామ్ లేని చోట మొలకలు మొలవలేదని దానికోసం నీళ్లు కట్టాను. కానీ ఈరోజు నీళ్లు కట్టినా కూడా ఇంకా మొలవలేదు. అదే చూపిస్తా ఉన్నాను, చూసేయండి ఎలా మొలిచాయి ఎలా ఏంటని. అక్కడ నుంచి నీళ్లు కట్టాను, అక్కడ నుంచి నీళ్లు కడితే ఇట్లా అక్కడ ఒకటి మొలిచింది, తర్వాత ఇగో ఇక్కడ ఒకటి, మళ్ళీ ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి మొలిచింది. చూడండి ఎంత గ్యాప్ వచ్చింది కదా. మళ్ళీ ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ లేవు. సో దానికే నేను నీళ్లు కట్టానండి. నీళ్లు కట్టిన తర్వాత అక్కడ అర్థం లేచినాయి. ఈ గ్యాప్ చూసారా, ఈ గ్యాప్ మొత్తం లేవలేదు అనమాట. అందుకే నీళ్లు కట్టాను. అది కూడా సగం వరకే తడిచింది, మిగతా సగం నేను కట్టపోయాను. కానీ నీళ్లు కాలేదు, మనకు కరెంటు పోయింది. కట్టాలనుకున్నా కూడా మనకు ఛాన్స్ లేదు. ఎందుకంటే మీకు ఆ రోజే చెప్పాను, నీళ్ళు మనవి కాదు, పక్క చేనులో కానీ. సో ఎందుకంటే నేను ఆ రోజు కట్టుకోవడానికి కూడా అడిగి కట్టించుకోవడానికి తీసుకున్నాను. సో వాళ్ళు కూడా ఇచ్చారు, ఒకరోజు ఇస్తారు. ఎందుకంటే మన సొంతం చేను వాళ్ళైతే, మన సొంత అన్నదమ్ములు బాబాయిలు అయితే మనం గట్టిగా అడిగినా సరిపోతుంది. అవునా కదా, కరెక్టే కదా. సో వేరే వాళ్ళ చేనులో నుంచి మనం తీసుకున్నప్పుడు వాళ్ళు కట్టుకోవాల్సి ఉంటుంది. సో మనము కట్టుకోవాలంటే కూడా కొంచెం ఇబ్బంది. వాళ్ళ చేనులు కట్టుకున్న తర్వాత మనకి ఇడిచేస్తారు, అవునా రైటా. సో వాళ్ళు కట్టుకుంటామన్నారు. కట్టుకున్న తర్వాత నాకు ఒకవేళ మిగిలితే, వాళ్ళది అయిపోతే నాకు ఇడిస్తారు. సో అంతవరకు వెయిట్ చేయాలి. సో వాళ్ళు ఇచ్చింది కూడా గ్రేట్ అనుకోవాలి, యాక్చువల్లీ గ్రేట్. ఎవరు బట్ మేము పక్కనే ఉంటాం కాబట్టి ఎప్పుడైనా పక్క చేనులో అన్నదమ్ముల పిల్లలు ఉన్నట్లే ఉంటారు. కొట్లాడుకోకుండా ప్రశాంతంగా ఉంటారు. ఈరోజు మాత్రం చాలా గాలి వేస్తుంది, ఎందుకంటే నేను నీళ్ళు కట్టలేకపోతాను. చాలా బాధపడ్డాను. కానీ ఈరోజు అయితే నీళ్లు పడతా ఉన్నాయి. ఏదో ఉరుము మెరుస్తూ ఉంది. కావాలంటే చూడండి ఒకసారి. మీకు అక్కడ నల్లగా మేఘం దిగినట్టు కనపడుతుందా? అక్కడేనండి మెరుస్తూ ఉంది. చాలాసేపటి నుంచి మెరుస్తూ ఉంది. మీకోసం ఆ వీడియో క్యాప్చర్ చేయడానికి చాలాసేపు పెట్టుకుంటుంటా. ఒకవేళ అది మెరిసినప్పుడు మీకు రికార్డ్ చేసేస్తానండి. చూసారా, మీకు కనపడిందా? మనకు మెరుపు మెరిసినట్టు. మీకు ఈ వ్యూ చేస్తుంటే ఎట్లా ఉంది? నాకైతే ఈడే మంచం వేసుకొని పడుకోవాలని ఉంది. ఈ గాలికి, వాతావరణానికి, ఈ పచ్చని చేనులకి ఈ వ్యూ చూస్తూ ఉంటే నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. మీకు ఎలా ఉందో నాకు తెలియదు. చూసారా, కనపడిందా వీడియోలో? నేను వీడియో చూడలే, అక్కడనే చూసుకుంటున్నా. చాలా మెరుపు మెరిసింది. దేవుడా, ఈరోజు వాన గట్టికి కొడితే మాకు కొంచెం కరుణించిన వాడు అయిపోతావు. వాన పడిందంటే నా సంతోషానికి అద్దులే ఉంటాం ఇంకా. ఎందుకంటే ఇంత పెట్టుబడి పెట్టి, ఇంత ఖర్చు చేసి, విత్తనాలు పెట్టి, దానికి బాధలు పెట్టి, దానికి ట్రాక్టర్ దున్నడానికి పెట్టి, చాలా ఖర్చు చేసి ఈరోజు మొలకలు మొలవలేదంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది. కానీ అంతైనా కొంచెం నగిడాయి. కొంచెం లేచినాయి. నాకు వస్తుందంటే అసలు మాటలు మీకు వినపడుతున్నాయో కూడా నాకు తెలియదు. నాకు అసలు అర్థం కావట్లేదు, మాట వినపడతాయో లేదు. చాలా క్లైమేట్ చాలా కూల్గా ఉంది. మీకు ఎలా ఉందో చెప్పండి. ఈ లొకేషన్లో కానీ మీరే కానీ మీ పొలాల్లో ఇక్కడ వచ్చి ఉంటే మీకు ఎలాంటి క్లైమేట్, ఎలాంటి అనుభూతి పొందుతుందో ఒకసారి కామెంట్ చేయండి. మీ అనుభూతిని, మీ ఫీలింగ్స్ని నాతో షేర్ చేసుకోండి ఒక్కసారి. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, నలుగురికి పనిచేసేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.